జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 8 మాసాలు కూడా పూర్తి. ఇంకా కేవలం ఎన్నికలు 80 రోజుల్లోనే ఎన్నికలు మరొకమారు కూడా జనరల్ ఎలక్షన్స్ కూడా పార్లమెంటు కావచ్చు, శాసనసభకు కూడా రాబోతున్నాయి. అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలుపరిచాం. ఈ 76 సంవత్సరాలు జరుగుతూ ఉంది స్వాతంత్రం వచ్చి భారతదేశంలో. అనేక రాష్ట్రాల్లో అనేక మంది నాయకత్వంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు ఏర్పడిన ఏ ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక అనేది కూడా రూపొందించుకొని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసింది మాత్రం ఏ ప్రభుత్వం కూడా లేదు. ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం లేదు, ఎక్కడ కానీ లేదు. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఏర్పడింది. అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ కానంత కూడా అభివృద్ధి కూడా ఈ 4.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా భోగంగా 2.5 సంవత్సరాల్లోనే పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమం చేశాం. ఎన్నికలు ఇంతవరకు ఎప్పుడు కానీ మేము సంక్షేమాన్ని అందించేటప్పుడు లేకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమం ఫలాలు అనేది కూడా అందించేటప్పుడు ఏనాడు కూడా కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, వర్గాన్ని చూడలేదు, ఓటేశాడా ఓటు వేయలేదా అని ఆలోచన చేయలేదు. భవిష్యత్తులో కూడా ఓటు వేస్తాడా అని చెప్పి కానీ ఎప్పుడు కానీ ఆలోచన కూడా చేయలేదు. మేము కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ ఆలోచన చేయలేదు. కేవలం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా నా వారే, అందరూ సమానమే, పేదవాడు పేదవాడే, మధ్యతరగతి మధ్యతరగతి వాడే. వీరే ఎక్కువ మంది కూడా దాదాపుగా కూడా 80% మంది కూడా నివసిస్తున్నారు. వీరిని కూడా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. వీరి పిల్లలను కూడా బాగా కూడా చదివించాల్సిన అవసరం ఉంది. వారి పిల్లలకు మంచి భవిష్యత్తును, ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన, మా భుజస్కంధాలపైన ఉందని చెప్పి ఆలోచనతో మాత్రమే పనిచేశాము. కానీ 4 సంవత్సరాల 8 నెలలు కూడా ఏనాడు కూడా ఎన్నికల గురించి ఆలోచించలేదు. ఇంకా ఎన్నికలు 80 రోజుల ముందు కాబట్టి మేము చేసిన మంచిని, అలాగే ఇక్కడ జరిగిన అభివృద్ధిని ఈరోజు మేము తీసుకొని పోయి ప్రజలకు తీసుకొని పోయేదానికి ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం పేరిట 27వ తేదీ నుంచి కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది. 27వ తేదీ 8 గంటలకు దానికి కార్యకర్తలందరూ కూడా సన్నిధులైపోయి ప్రతి ఒక్కరు కూడా పోతాం. ఈరోజు కూడా ముందుకు పోయేదానికి చేసి మరీ కూడా ఇక్కడ అనంతపురం అసెంబ్లీ, శాసనసభ, పార్లమెంట్ సభ్యులదే కాదు, అలాగే రాష్ట్రమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి శక్తి వంచన లేకుండా మా కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తున్నారు.